హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. ఈరోజు మన రెసిపీ ముల్లంగి టమాటా కర్రీ. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇంకా కొద్దిగా శనగపప్పు కూడా వేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టిన ముల్లంగి ముక్కలని ఇంకా కాస్త పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి కలిపి అందులో అల్లం పేస్ట్ కూడా వేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి ముల్లంగి ముక్కలు కొంచెం వేగాక ఇందులో టమాటా ముక్కలు, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టాలి. కాసేపు వేగాక మూత తీసి ఇందులో కొన్ని వాటర్ కూడా వేసి ఇంకాసేపు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.